సో, సార్ ఏంటి సాంగ్స్ విషయంలో కూడా మీరు అంటే ఇదేమన్నా కొంచెం ఫార్ములా లాగా పెట్టుకున్నారా సీక్రెట్? అంటే లైక్ ఎవ్రి మూవీలో ఇప్పటికసలు 'తొలి ప్రేమలో' ఆ సాంగ్ 'వర్షం' సాంగ్ అయితే ఎందుకు ఓపెన్‌గా చెప్పాలంటే మా ఇంట్లో అయితే ప్రత్యేకంగా మేము అది పెట్టుకుంటాము. ఏదన్నా సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ సాంగ్ ప్లే అవుతదనమాట. దానికి ఓ రీజన్ ఉంది. మా వదిన పేరు వర్ష. సో, సో అలా చాలామంది కనెక్ట్ అవుతారు. చాలా రీజన్స్ పరంగా. సో, సాంగ్స్ విషయంలో మీరు ఏమన్నా ప్రత్యేకంగా చొరవ తీసుకొని చేయిస్తుంటారా? నేను దేవుడు మంచి చెవిచ్చాడు. మంచి మ్యూజిక్ డైరెక్టర్స్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. యాహ్! లెట్ ఇట్ బి తమన్, దేవి గారు, ఇప్పుడు జీవి. ఎవ్రీబడీ దే హ్యావ్ దేర్ ఏంటి సూపర్బ్ ఇన్ దేర్ ఓన్ వే. యాహ్! ఆహ్, ఎవరు ఒకళ్ళకొకళ్ళు సిమిలర్ గాదు. నాకెప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్సే ఇచ్చారు అందరూ. సో, ఐ రియలీ థాంక్. ఒకవేళ నేనేమన్నా ఫినిష్ అయిపోయిన సాంగ్ తర్వాత ట్యూన్ పరంగా నాకు నచ్చి దాని తర్వాత వచ్చేసి ఫ్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు నచ్చలేదంటే కూడా దే వర్ కైండ్ ఎనఫ్ టు గివ్ మీ అనదర్ ట్యూన్. ఓకే. సో, ఇన్ దట్ వే అంటే బేసిక్‌గా మరి ట్యూన్ ఓకే చేసి దాని తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత బాలేదంటే అది నా తప్పే కదా! మరి అలాంటి ఆ తప్పులు చేసినా సరే నన్ను కొంచెం ఎక్స్‌క్యూజ్ చేసేసాడు. యాహ్! అండ్ 'నేను బటర్‌ఫ్లై' సాంగ్ కూడా ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత ముందే తెలుసా మీకు ఇది సక్సెస్ ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని? యాహ్! లేతే యాహ్! సో, ఆల్రెడీ ప్రెడిక్టెడ్ అనమాట. అంటే నేను అది నాకు ఆ సాంగ్ మీద గురుంది. హ్మ్. అది ఖచ్చితంగా ఎక్కుతుంది. ఎందుకంటే ఆ హుక్ లైన్ చాలా క్యాచీగా ఉంది. రైట్. అండ్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు విజయ్ మాస్టర్ చాలా చేశాడు. హ్మ్. సో, ఐ న్యూ ఈ ఈ ఈ ఈ సాంగు, ఈ ఈ పర్టిక్యులర్ లిరిక్, ఈ హ్మ్. పర్టిక్యులర్ స్టెప్ బాగా ఎళ్తదని చెప్పేసి నాకు ఫస్ట్ నుంచి అనిపించింది. యాహ్! అండ్ ఆ లిరిక్స్ గూడా సార్ మన సరస్వతి పుత్రులు రాసారు. యెస్. సో, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన విషయం ఏంటంటే, మీరనుకున్న కథకి ఎగ్జాక్ట్‌గా ఇటు జెన్‌జీ కిడ్స్‌కి టచ్ అయ్యేలాగా నేను బటర్‌ఫ్లై మారా రాకెట్ అయ్యని ఆ పదాలు విన్నప్పుడు మీరేమైనా డిస్కషన్స్ చేసారా ఈ లిరిక్స్ గురించి సార్? లేదు. నేను మామూలుగా నేను ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ వచ్చిన దగ్గర నుంచి నేను అన్నగారు అంటాను ఆయన్ని. హ్మ్. ఎందుకంటే నాకు అప్పటి నుంచి నాకు పరిచయం. నాకు ఆయనకి వచ్చేసి ఆల్మోస్ట్ ఏంటి ఇంకా ఒక బ్రదర్స్ రిలేషన్‌షిప్పే ఉంటుంది. సో, నాకు ఈ పాట ఎలా ఇచ్చారు, నాకు 'లక్కీ భాస్కర్' టైటిల్ ట్రాక్ ఇచ్చారు. నాకు 'మాస్టారు మాస్టర్' ఇచ్చారు. సో, మా కాంబినేషన్ ఎప్పుడు ఏంటి మంచి సాంగ్సే పడినాయి. అండ్ ఆయన రాస్తున్నప్పుడు వచ్చేసి ఎక్కువ ఇదే ఉండదు. ఆయన బేసిక్‌గా ఏం కావాలిరా అని అడుగుతారు. నేను ఇది కావాలి అన్నగారు అంటాను. అదే ఇస్తారు. ఆ! సో, ఆ కాంబినేషన్ అంటే ఒక మ్యాచ్ అయిందనమాట వైబ్ యెస్. యెస్. మీకిద్దరికి.